హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీ ముందుకు వచ్చాను ఎంఐ నుంచి 43 ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ ఇన్స్టాలేషన్ తోటి. ఈ వీడియోలో మీకు అన్బాక్సింగ్ దగ్గర నుంచి ఇన్స్టాలేషన్ వరకు, అలాగే మొబైల్కి కనెక్ట్ చేసుకునే విధానం కూడా చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో షూట్ చేయడం జరిగింది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. వీడియోలోకి వెళ్ళే ముందే స్మాల్ రిక్వెస్ట్ అండి, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ఈ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాకు మరికొన్ని వీడియోస్ చేయడానికి చాలా సపోర్టింగ్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, కస్టమర్ పార్సిల్ని ఈ విధంగా అయితే రిసీవ్ చేసుకున్నారు. మనము ఈ పార్సిల్ని అన్బాక్సింగ్ చేసి లోపల ఉన్న యాక్సెసరీస్ అయితే మీకు చూపిస్తాను. సో మనకి ఈ టేబుల్ టాప్ స్టాండ్స్ అయితే ప్రొవైడ్ చేశారు, అలాగే దీంతోపాటు దీని యాక్సెసరీస్ కూడా ఇచ్చారు. ఇప్పుడు టీవీని అయితే బయటికి తీసుకొని వద్దాము. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సో ఇప్పుడు మీకు టీవీ కంప్లీట్ లుక్ను అయితే నేను చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ టీవీ అవుట్లుక్ ఇలా ఉంటుంది. ప్రోడక్ట్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే Xiaomi X సిరీస్ 43 ఇంచెస్ టీవీ ఇది. దీంట్లో మనకి 4K అల్ట్రా హెచ్డి, డాల్బీ ఆడియో, మరికొన్ని ఫీచర్స్ అయితే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది బ్యాక్ ప్యానల్, ఇది స్పీకర్ ఏరియా, అలాగే ఇక్కడ జాక్ పిన్ సెట్ మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, యాక్సెసరీస్ కింద మనకి టేబుల్ టాప్ స్టాండ్స్, అలాగే ఒక రిమోట్ విత్ సెల్స్, పవర్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు కంపెనీ వాళ్ళు. టీవీని వాల్ మౌంట్కి ఫిక్స్ చేయమన్నారు కస్టమరు. ఈ వాల్ మౌంట్ అయితే ఆయన బయట పర్చేస్ చేసుకున్నారు. వాల్ మౌంట్ ఏ విధంగా ఉండిద్ది అని చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, వాల్ మౌంట్లో ఈ 3 పార్ట్స్ అనేవి ఉంటాయి. అలాగే దీంతోపాటు మనకి గ్రిప్స్ అండ్ స్క్రూస్ కూడా ఈ వాల్ మౌంట్ సెట్లో ప్రొవైడ్ చేస్తారు. సో ఫస్ట్ మనం ఈ రెక్టాంగులర్ షేప్లో ఉన్న వాల్ మౌంట్ని తీసుకొని వాల్కి మనం పెట్టాలి. సో ఎక్కడైతే మన కస్టమర్ మనకి చెప్తారో ఆ పర్టికులర్ ప్లేస్లో వాల్ మౌంట్ ఇన్స్టాల్ చేయండి అని, సో ఆ ప్లేస్లో మనం ఈ రెక్టాంగులర్ షేప్ వాల్ మౌంట్ని పెట్టి ఫస్ట్ మనం లెవెలింగ్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్రాస్ కానీ లేదంటే ఇంకా ఎలా టీవీ బెండ్ అవ్వకుండా ఉండడానికి మనం లెవెలింగ్ అయితే కంపల్సరీ చూసుకోవాలి. సో మనకి లెవెలింగ్ అంతా ఓకే అనుకున్న తర్వాత మార్కర్తో ఇలా నీట్గా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో తర్వాత డ్రిల్లింగ్ మిషన్ తోటి నేనైతే హోల్స్ చేస్తున్నాను ఈ విధంగా. ఆ తర్వాత హోల్స్ చేసిన తర్వాత మనం వాల్ మౌంట్ని ఈ విధంగా అయితే ఫిక్స్ చేయాలి. సో నేను వాల్ మౌంట్ టైట్గా ఉండడం కోసం ఇక్కడ బిట్ని అయితే యూజ్ చేస్తున్నాను టైట్ చేయడం కోసం. మీరు స్క్రూ డ్రైవర్తో అయినా చేసినా పర్లేదు. బట్ సో ఇప్పుడు 2 స్టాండ్లని టీవీ బ్యాక్ ప్యానల్ వైపు మనమైతే ఇన్స్టాల్ చేయాలి. 4 స్క్రూస్ వస్తాయి ఇక్కడ, ఒక్కొక్క దానికి 2 స్క్రూస్ వస్తాయి. సో ఈ 2 స్టాండ్లని టీవీ బ్యాక్ సైడ్ మనం ప్యానల్కి అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇప్పుడు టీవీని మౌంట్కి అయితే ఫిక్స్ చేసి పవర్ ఇద్దాము. టీవీకి పవర్ ఇచ్చాము, టీవీ స్టార్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, టీవీ అయితే ఆన్ అయింది. ఇప్పుడు మనం టీవీని మొబైల్కి అయితే కనెక్ట్ చేద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా పాస్వర్డ్ అయితే అడుగుతోంది. సో మనం పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ఎంటర్ అయితే చేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, కనెక్టింగ్ టు రెడ్మీ అని పడింది. ఓకే, మన మొబైల్కి రెడ్మీ టీవీ కనెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఫంక్షనింగ్ అంతా ఓకే ఉంది. కస్టమర్కి ఒకసారి మనమైతే డెమో ఇస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, టీవీ అంతా మంచిగా వర్క్ అవుతుంది. దీని ఆపరేటింగ్ మొత్తం నేను కస్టమర్కి కూడా చూపించాను, ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఇది ఫ్రెండ్స్, చూశారు కదా. దీంట్లో మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్స్లో అడగండి.
ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.